వ్యూవర్స్, వెల్కమ్ టు రఘుస్ రోడ్ ట్రిప్ ఛానల్. ముందుగా కొడైకెనాల్ గురించి తెలుసుకుందాం. మరియు కొడైకెనాల్కి ఎలా రీచ్ అవ్వాలి, కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కొడైకెనాల్ని ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్ అంటారు. ఇక్కడ సంవత్సరం అంతా చల్లగా ఉంటుంది. దానికి కారణం ఇది 6,998 మీటర్స్ ఎత్తులో ఉంది, అనగా 2,133 అడుగులు. కొడైకెనాల్కి సపరేట్ మీనింగ్ ఉంది. కొడై అంటే తమిళంలో గిఫ్ట్ అని అర్థం, కనాల్ అంటే తమిళంలో ఫారెస్ట్ అని అర్థం. కొడైకెనాల్ పళని కొండల మీద ఉంది. పళని అనగానే మనందరికీ గుర్తొచ్చేది పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కొడైకెనాల్కి చాలా దగ్గరలో ఉంది. 2 గంటలు జర్నీ చేస్తే మనం పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చేరుకోవచ్చు. కొడైకెనాల్లో మరో ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు వచ్చి కురింజి ఆండవార్ టెంపుల్. ఈ టెంపుల్కి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, కురింజి అనేది ఒక ఫ్లవర్. ఈ ఫ్లవర్ ప్రతి 12 సంవత్సరాలకి పూస్తుంది. ఈ టెంపుల్లో ఉండే దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. నేను ఈ టెంపుల్ని విజిట్ చేయలేకపోయాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయండి, మీ చాయిస్. కొడైకెనాల్కి ఎలా చేరుకోవాలి? కొడైకెనాల్కి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చి కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్. కోయంబత్తూర్ నుంచి కొడైకెనాల్కి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. జర్నీ టైం వచ్చి 3 అవర్స్. మీరు ఆన్లైన్లో ముందుగానే కొడైకెనాల్లో హోటల్ బుక్ చేసుకోండి. కొడైకెనాల్లో ప్లేసెస్ ఎలా విజిట్ చేయాలి? మీకు గనక ఓన్ వెహికల్ ఉంటే మీరు ఓన్ వెహికల్లో అన్ని ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. లేకపోయినా ఆన్లైన్లో ప్రైవేట్ వెహికల్ని మాట్లాడుకుని మీరు అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని 9 గంటల ప్లేసెస్ చూడటానికి బయలుదేరండి. కొడైకెనాల్లో విజిటింగ్ ప్లేసెస్ అన్నీ ఒక సర్కిల్ ఆర్డర్లో ఉంటాయి. గవర్నమెంట్ రోజ్ గార్డెన్. ఇదే గవర్నమెంట్ రోజ్ గార్డెన్. చూడండి, పొగ మంచుతో ఎంత అందంగా ఉందో. చలిగా కూడా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ. రోజ్ గార్డెన్లో మీరు 2 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. పొగ మంచుతో కప్పి చల్లగా ఉంటుంది. మీకు ఫొటోస్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. నేను డిసెంబర్ నెలలో వెళ్ళాను. ఈ రోజ్ గార్డెన్ మొత్తం పొగ మంచుతో కప్పబడి ఉంది. మీరు కనుక డిసెంబర్లో ప్లాన్ చేసుకుంటే మీకు ఈ రోజ్ గార్డెన్ మొత్తం పొగ మంచుతో నిండి ఉంటుంది. మీకు చాలా అద్భుతమైన ఫొటోస్ వస్తాయి. మార్చి నుంచి జూన్ మాసంలో చాలా రోజ్ ఫ్లవర్స్ పూస్తాయి. మీరు కనుక ఆ టైంలో వెళ్తే మీకు చాలా రోజెస్ కనిపిస్తాయి. ఈ రోజ్ గార్డెన్లో చాలా రకాల క్రాటన్ మొక్కలు కూడా ఉన్నాయి. పసుపు రంగు, ఎరుపు రంగు క్రాటన్ మొక్కలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజ్ గార్డెన్లో కూర్చుంటానికి బెంచీలు, కుర్చీలు, మెట్లు ఉంటాయి. మీరు సాధ్యమైనంతసేపు మీరు కూర్చోవచ్చు, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు. ఈ రోజ్ గార్డెన్ విస్తీర్ణం వచ్చి 13 ఎకరాలు. ఇక్కడ బ్యాటరీ వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంది. మార్నింగ్ 9 AM నుంచి 5 PM వరకు ఈ రోజ్ గార్డెన్ తెరిచి ఉంటుంది. కొడైకెనాల్ బస్ స్టాండ్కి ఈ రోజ్ గార్డెన్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు కనుక ఓన్ వెహికల్లో వచ్చినట్టయితే మీకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. రోజ్ గార్డెన్ చూస్తూ మోయర్ పాయింట్ గురించి విషయాలు తెలుసుకుందాం. మోయర్ పాయింట్ అనేది ఒక వ్యూ పాయింట్. మీరు ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మీకు పొగమంచుతో కప్పబడిన వ్యాలీ కనిపిస్తుంది. ఈ మోయర్ పాయింట్ దగ్గర మీకు ఒక స్తూపం కనిపిస్తుంది. ఈ స్తూపం ఒక బ్రిటిషర్ స్మారకార్థం ఏర్పాటు చేశారు. ఆ బ్రిటిషర్ పేరు సర్ థామస్ మోయర్. ఈయన ఇక్కడ రోడ్డు వేశారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఈ స్తూపం కట్టించారు. ఈ మోయర్ పాయింట్లో మొత్తం ఫాగ్తో నిండి ఉంటుంది. మీకు మొత్తం ఫాగ్తో నిండిన వ్యూస్ కనిపిస్తాయి. మీరు ఓన్ వెహికల్లో కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ వచ్చిన పార్కింగ్ అనేది స్పెషల్గా ఏమీ లేదు. వెహికల్ని రోడ్డు పక్కన పార్కింగ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మినిమం 15 to 20 minutes స్పెండ్ చేయొచ్చు. ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదే మోయర్ పాయింట్. చూసారా స్తూపం ఎలా ఉందో? ఈ స్తూపం దగ్గర ఒక బఫెలో బొమ్మ కూడా ఉంటుంది. ఈ స్తూపం వెనకాల మీకు వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మీరు పొగమంచుతో కప్పిన వ్యాలీని చూడొచ్చు.
ఇదే పైన్ ఫారెస్ట్. పైన్ ట్రీని తెలుగులో దేవదారు వృక్షం అని అంటారు. దేవదారు వృక్షాన్ని దేవతా వృక్షం అని కూడా అంటారు. మనం ఇంటిలో తులసి మొక్కని ఎలా పూజిస్తామో అలాగే దేవదారు వృక్షం కూడా దేవతా వృక్షమే. చూడండి దేవదారు వృక్షాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ ఫోటోలు చాలా బాగా వస్తాయి. ఈ ప్రదేశంలో చాలా సినిమా షూటింగులు జరిగాయి. ఈ చెట్లు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. మీకు కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు, అది మీ చాయిస్. మీ వెహికల్ని రోడ్డు పక్కన పార్క్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఈజీగా 20 to 30 మినిట్స్ స్పెండ్ చేయొచ్చు. పైన్ ఫారెస్ట్ని చూస్తూ పిల్లర్ రాక్ గురించి తెలుసుకుందాం. పిల్లర్ రాక్ అనేది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ 3 అతిపెద్ద గ్రానైట్ రాళ్ళు పిల్లర్స్లా ఉంటాయి. ఒక్కొక్కటి 400 అడుగు ఎత్తులో ఉంటుంది. ఈ వ్యూ మొత్తం దట్టమైన పొగమంచుతో కప్పి ఉంటుంది. మీరు గనక ఉదయం పూట వచ్చినట్లయితే మీకు ఈ రాక్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. నేను వెళ్ళే టైంకి పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. నాకు రాక్స్ కనిపించలేదు, మరియు వాన కూడా వచ్చింది. ఈ పిల్లర్ రాక్ దగ్గర చాలా కోతులు ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పిల్లర్ రాక్ కొడైకెనాల్ లేక్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పిల్లర్ రాక్ దగ్గర ఒక పెద్ద ఉమ్మెత్త చెట్టు ఉంటుంది. మీరు మీ వెహికల్ని రోడ్డు పక్కన పార్కింగ్ చేసుకోవాలి. ఈ పిల్లర్ రాక్ వ్యూ పాయింట్ దగ్గర మీరు ఈజీగా 15 to 20 మినిట్స్ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చల్లగా ఉంటుంది, దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంటుంది. మీకు ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇదే పిల్లర్ రాక్ వ్యూ పాయింట్. మొత్తం పొగమంచుతో కప్పబడి ఉంది. చూడండి ఎంత పెద్ద ఉమ్మెత్త చెట్టు. చెట్టు నిండా పూలు ఉన్నాయి. మీరు గనక ఎండ ఉన్నప్పుడు వెళ్తే మీకు పిల్లర్ రాక్ క్లియర్గా కనిపిస్తుంది. ఇదే కొడైకెనాల్ లేక్. ఇది మ్యాన్మేడ్ లేక్. ఈ సరస్సుని నక్షత్రం ఆకారంలో నిర్మించారు. మీరు కొడైకెనాల్లో ఉన్న అన్ని ప్లేసెస్ చూసిన తర్వాత ఆఖరిలో ఈ లేక్కి వస్తారు. ఈ లేక్ దగ్గర చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే సైక్లింగ్, వాకింగ్, బోటింగ్, ఫిషింగ్ చేయవచ్చు. గుర్రం స్వారీ కూడా చేయొచ్చు. ఈ లేక్ దగ్గర మీరు సాధ్యమైనంత టైం మీరు స్పెండ్ చేయవచ్చు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.